हरनाथायते नमः। जय श्री कुसुमहरा। కేవలం కృప ప్రేమ తప్ప ఇంకొకటి తెలియనటువంటి వాడు, కోపం ఎరుగనటువంటి వాడు, ఎవరికి ఎంత అవసరమో టీచర్ కాబట్టి ఆయన అంతవరకే చెప్పినటువంటి వాడు, ప్రశ్న వేస్తే కానీ చెప్పనటువంటి వాడు, ఒక మంచి గురువుకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా రూపొందించుకున్నటువంటి మహర్షి యోగి అని. ఆయన గురించి చెప్పడానికి ఒక మాట సరిపోదు. ఆయన నా కుటుంబం ఉద్ధరింపబడడానికి కారణం. ఒకప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళక ముందు నేను బ్రాంకైటిస్తో విపరీతంగా బాధపడుతుంటే నన్ను ఆ రోగం నుంచి విముక్తి చేయించి నన్ను ప్రభుత్వ దాసుని చేసిన వాడు ఆయన. నా కూతురు వివాహం కోసం తపస్సు చేసిన వాడు ఆయన. నేను కష్టాల్లో కన్నీళ్ళలో కుంగిపోతూ ఉంటే ధైర్యం చెప్పిన వాడు ఆయన. ప్రేమను పెంచిన వాడు ఆయన. మా ఇంటికి రోజు వచ్చేటువంటి వాడు ఆయన. ఒకటి రెండు కాదు ఆయన గురించి చెప్పాలంటే. ఆయనకి ఈ నామ సాధనలో ఉండేటువంటి అన్ని విద్యలు తెలుసు. అన్ని విద్యలు కూడా ఆయనకి కంతలామకమే. కానీ ఎప్పుడు ఆయన బహిర్గతం చేయలేదు. ఎప్పుడు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే ఆయన బయటకు చేశాడు. ఆయన దగ్గర ఉన్న విద్యల్లో టెలిపతి ఒకటి. భూమి మీద చెవి పెట్టి 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి శిష్యులతో మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. అటువంటి శక్తివంతుడైన నరసింహాచార్య బాబు అంటే. అటువంటి మహనీయుడి యొక్క బాధ స్పర్శ దొరకడం, ఎక్కడో గాలి కొట్టుకుపోయాల్సిన వాడిని ఇక్కడికి వచ్చి పడ్డావు నాయన నీ అదృష్టం. 40 రోజులు పెట్టినటువంటి దీక్ష 100 రోజులు చేయించి నేను చెప్తాను. మరి ఈ రోజున మీ ముందు ఇలా నిలబెట్టినవాడు ఒక రాయికి ఉన్నటువంటి అక్కర్లేని మొక్కలన్నీ కొట్టేసి ఉన్న హృదయం నరసింహ రూపంలో బదలగొట్టి దాంట్లో ప్రేమను నింపి మళ్ళీ ఆపరేషన్ చేసి పెట్టేశాడు. అందువల్ల ఆయన తలుచుకున్నప్పుడల్లా ప్రేమభావం తప్ప ద్వేషభావం నాకు ఎవరి మీద రాదు. రాకపోవడానికి కారణం ఏంటంటే ఇది ఆయన ఆశీర్వచనమే. ఆయన ఇచ్చినటువంటి మార్గంలోనే నామసాధన చేస్తున్నాను. ఆయన చెప్పినది నాకు మౌననామ జపం ఒకటి, అఖండ దీపం ఒకటి, అర్చన ఒకటి. అర్చన అశ్వని గారు ఇంట్లో చెప్పారు. పక్కన కూర్చోబెట్టి ఆయన చేయించారు నా చేత. అట్లా ఉపదేశం లేదు. యోగ కాలంలో నామం ధారణ ఎలా చేసుకోవాలి అనేటువంటి దాంట్లో నాకేమవుతుంది ఏంటంటే సేపు నిద్రించి పడుకోకూడదు. అది కవర్ చేయడానికి ఒక సుమారు 4 రోజులు పట్టింది. దానికి 45 రోజులు పట్టింది. ఆ 45 రోజుల్లో శ్యామ గారి ఇంట్లో ఉండి రోజు పొద్దున్న 6 to 7 క్లాస్ ఆయనతో పాటు కూర్చునేవాడిని. అయిపోయిన తర్వాత వాడు శ్యామ గారి పాలు కాఫీ ఈ విధంగా ఏంటంటే ఆయన ఎన్నో విషయాలు ఆయన ఉన్నాయి. సమయం తక్కువ. మనం అందరం కూడా ఆయనకి రుణపడి ఉన్నాం. ఎందుకంటే మన శక్తికి తగ్గట్టుగానే ఆయన విజయం ఇచ్చారు. కానీ మన కెపాసిటీని మించి ఎవరికి ఏ మంత్రం అర్హతలతో అదే ఇచ్చారు. కానీ అందరికీ ఒకే మంత్రం ఇవ్వలే. ఏంటంటే నిజమైనటువంటి గురువు యొక్క లక్షణాలు, అటు వేదాంతం ఇటు విజ్ఞానం అన్నీ తెలుసుండి కూడా శాంతంగా ఉండడం నేర్పినటువంటి వాడు మహానుభావుడు మహనీయుడు. ఆయనకి నేను పదాభివందనం చేస్తూ ఆయన యొక్క ఆశీర్వచనం మనందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
విషయం ఏంటంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత తల్లిపాల కోసం ఎందుకు ఏడుస్తుంది అంటే ఆల్రెడీ ఆ పాలు యొక్క రుచి చూసి ఉండటం మూలన ఆ లాలసకు మళ్ళీ అది కావాలి కావాలని నడుస్తుంది. భగవన్నామం ఎవడైతే చేస్తూ ఉంటాడో వాడికి ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనేటువంటి లాలస పెరుగుతూ ఉంటుంది. అవునా కాదా అని అడుగుతున్నాడు. దాని చేత అటువంటి మానసిక తత్వాన్ని పెంచుకోమని చెప్పి చెప్తున్నాడు. మన రసశేఖర నెట్వర్క్ గోపాల వేషమే బాగా నవ్వుతుంది. అతను మహారాజు వేషం వేసిన బాబాని ఎప్పుడు కూడా మీరు మహారాజు, దీనజనోద్ధరణ, పతిత పావన, భూలోకవాసి అని పిలవద్దు అంటాడు. ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి చెప్తున్న కొద్ది కిలోమీటర్లు పెరిగిపోతూ ఉంటుంది దూరం. ఎక్కడో ఉన్నవాడికి మన మెసేజ్ వెళ్ళాలంటే టైం పడుతుంది. అందుకని మన ఇంట్లోనే మిత్రమాను, కుమారాను మన పరివారంలో ఒక సభ్యుడిగా భావించినట్టయితే ఆయన్ని మనం ఎంతో తొందరగా ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి. ఈరోజు ఆయన చెప్తున్నది ఏంటంటే యోగీశ్వరులకి వాళ్ళకి కూడా దుర్లభమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ కేవలం గోపికలు మిత్రమా అని పిలిచినందుకు వాళ్ళకి దగ్గర వాళ్ళకి సేవ చేశారు.
రాధాదేవి కోసం వాళ్ళందరినీ ప్రార్థించాట, కాళ్ళ మీద పడి నిరపిస్తుంది. వాళ్ళ కుండలు బాగా కొట్టి వాళ్ళ చేత తిట్లు తనులు తినడానికి సిద్ధమయ్యారు. అని చేత మన గొల్లవాళ్ళనే చూడండి తప్ప దయచేసి మహారాజు ఎక్కడో ఉన్నావు అనేటువంటి భావన రాని వద్దు అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నారంటే, ఉత్తరం వేసిన ఉత్తరంలో మరి బాబానామం చేసేస్తే పాపాలన్నీ పోతాయా అని అడిగాడు. బాబా సమాధానం చెప్తారు దానికి, నాటి మూర్ఖుడికి శక్తికి సరిపోదు ఈ పని, కానీ కర్మలనేవి తుడిచివేయబడవు, కానీ అనుభవించడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు. ఎప్పటికైనా కర్మఫలం భూమి మీదకి వచ్చిన తర్వాత అనుభవించక తప్పదు. అయితే ఎంత పర్సెంట్ అక్కడ గురువు గారి యొక్క ఇంటర్ఫరెన్స్, భగవంతుడి యొక్క ఇంటర్ఫరెన్స్ ఎక్కడ అంటే గురువు ద్వారా. కర్మల యొక్క తీవ్రత వాళ్ళు భరించలేని తాపం కనుక శరీరానికి కలిగితే ఆ పరమాత్మ ఏం చేస్తాడంటే అది వచ్చే జన్మకు పోర్చుకొని చేస్తాడట, అంతే తప్ప తీసేస్తాడు. అంటే దాని తీవ్రత తగ్గడం వల్ల ఈ జన్మలో కొంత వాడు భగవత్ కార్యాలు చేయడానికి వీలవుతుంది తప్ప పూర్తిగా కర్మలు తుడిచివేయబడడం అయితే భగవంతుడు కొలవడం. ఎలాగ కర్మ పుట్టాం, భగవంతుడు కొలిచినా కొలవకపోయినా అనుభవించి తీరాలి. మరి ఇంకెందుకు భగవంతుడు కొలవడం, ఏమిటి ఉపయోగం, ఏమిటి భగవంతుడు కొలిచి? దానికి బాబా చెప్తారు, సముద్రంలో ఇద్దరు ఈతున్నట్టు, ఒకడు పడవ పక్కన ఉన్నట్టు, ఇంకోటి దూరంగా ఉన్నాడు. ఈ పక్కన ఉన్నవాడు అనుకుంటున్నట్ట ఎప్పుడైనా నేను నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పడవాడు పైకి లాగుతాడు, వాడు ధైర్యం అంటే ఏమవుతుంది. ఆ దూరంగా ఉన్నవాడికి ఏమి ఉండదు, వాడికి అంతా భయంకరంగా కనపడుతూ ఉంటుంది. సమయం వచ్చేటప్పటికి ఏంటంటే పరమాత్మ యొక్క కృప ఎలా ఉంటుందంటే సిరికి చెప్పడని భాగవతంలో చెప్పినట్టు ఎవరికి చెప్పట్టారు, పరిగెత్తుకుంటూ వస్తాడు. ముందు అమ్మ వస్తుంది ఫస్ట్ పరిగెత్తుకుంటూ, పిల్లలు ఏమైపోతున్నారు అని చేత భగవంతుడు ఆకర్షణ వరకు చూస్తాడు. వీడు ఎంతవరకు దీన్ని సమర్థవంతంగా నిర్వహించుకోగలడో, ఎంతవరకు వీడికి సహనం ఉందని. ఇక వాడి చేతులు దాటిపోతుందన్న పరిస్థితుల్లో తను వచ్చి ఇంటర్ఫేర్ అవుతాడు. అని చేత ప్రేమతత్వం గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్పారు. ఋషుల దగ్గరికి సింహాలు, పుళ్ళు, అన్ని క్రూర మృగాలు కూడా సాధు జంతువులా ఎందుకు వచ్చి ఉన్నాయి? ఏమిటి కారణం? కళ్ళల్లోనూ మనసులో ఆచరణలో ప్రేమ తప్ప ఇంకోటి లేనటువంటి తత్వం కాబట్టి ఆ మనుషుల దగ్గరికి పక్షులు కానీ పశువులు కానీ అన్నీ వచ్చి కూర్చుని వాడి బాధ చెప్పుకుని విముక్తి పొందడానికి ప్రయత్నం చేశాయి. అది బాబా చెప్తున్నారు. హరి స్మరణం ఎందుకైనా కానీ మరొకుంటారు కాక. కామిని కాంచనం తెలుసు కదా, డబ్బు ఆడవాళ్ళు, వీళ్ళకి రెండు కూడా దూరంగా ఉండాలి. వాటిని జయించాలనుకునే వాళ్ళు ఎవడు బలప్రయోగం చేయలేరట. విశేషం ఏంటంటే బలవంతంగా చేసి భగవంతుడిని నేను ఇంద్రియ నిగ్రహం చేశాను అనగానే నెక్స్ట్ సెకండ్లో మొట్టమొదటి కోపంతో మొదలైపోతుంది. అక్కడి సర్వనాశనం ప్రారంభం. అందుచేత నీ అనుగ్రహంతో తగ్గాలనైనా అని ప్రార్థించలేదు తప్ప నేను ఇంద్రియాలను జయించేస్తాను వాడు పొద్దు నుంచి ఇంక పొద్దున్న లేవడగానే లేపాలనుకుంటే మాత్రం అవ్వదని ఖచ్చితంగా చెప్తున్నాడు. సమయం చూసి తావుకోదు అంటున్నాడు. ఇప్పుడు అంటే శత్రువు బలమైనటువంటి వాడు అయినప్పుడు ఏం చేస్తాడు? అవతలవాడు అవకాశం కోసం చూస్తాడు. సరిగ్గా అవకాశం లేనప్పుడు వాటిని పూర్తిగా అనగలుగుతాడు. అలాగే అర్షడ్వర్గాలను కూడా మనం క్రమక్రమంగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆఖరి క్షణంలో వాటిని సమయం వచ్చినప్పుడు వాటిని పూర్తిగా అనుభవించడానికి ప్రయత్నం చేయమని చెప్తూ ఈ ఉత్తరం చూస్తున్నాం. మహిమ కలిగిన కుటుంబ నామము, ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, అరుని ప్రేమను పెంచు నామము, అరుని
సన్నిధి చేర్చునామము హరుని ప్రేమను పెంచునామము హరుని సన్నిధి చేర్చునామము ఆత్మజాగృతి ఇచ్చునామము ఆత్మజాగృతి ఇచ్చునామము ఆత్మజాగృతి ఇచ్చునామము ఆత్మజాగృతి ఇచ్చునామము మహిమ కలిగిన హరుని నామము మహిమ కలిగిన హరుని నామము ఎన్నిసార్లు అన్నను ఎన్నిసార్లు విన్నను ఎన్నిసార్లు అన్నను ఎన్నిసార్లు విన్నను రాగబంధము పెంచునామము అనురాగమే పెంచునామము రాగబంధము పెంచునామము అనురాగమే పెంచునామము భవబంధము పెంచునామము భవబంధము పెంచునామము భవబంధము పెంచునామము భవబంధము నామము మహిమ కలిగిన కుసుమనామము మహిమ కలిగిన కుసుమనామము ఎన్నిసార్లు అన్నను ఎన్నిసార్లు విన్నను ఎన్నిసార్లు అన్నను ఎన్నిసార్లు విన్నను శ్రీహరనాథుడే బాలగోపాలుడు లోకవాసుడే గౌరాంగదేవుడు శ్రీహరనాథుడే బాలగోపాలుడు లోకవాసుడే గౌరాంగదేవుడు శ్రీహరనాథుడే బాలగోపాలుడు లోకవాసుడే గౌరాంగదేవుడు శ్రీహరనాథుడే బాలగోపాలుడు దేవుడు ఇదే సోనాముఖి భక్తులారా ఇదే సోనాముఖి భక్తులారా ఇదే సోనాముఖి భక్తులారా ఇదే సోనాముఖి భక్తులారా నామమహిమనిలయము ప్రేమ కొరకు క్షేత్రము నామమహిమనిలయము ప్రేమ కొరకు క్షేత్రము కుసుమహారాణాదుండు గోలోకవాసము కుసుమహారాణాదుండు గోలోకవాసము కుసుమహారాణాదుండు గోలోకవాసము కుసుమహారాణాదుండు గోలోకవాసము ఇదే సోనాముఖి భక్తులారా ఇదే సోనాముఖి భక్తులారా ఇదే సోనాముఖి భక్తులారా ఇదే సోనాముఖి తండ్రి హరా కడుపార భుజించగరారా ఆత్మదుఃఖము మాటేరుండక అంతట తిరుగుతూ ఆకలి మరచితి ఆత్మసుఖం వను మాటెరుంగక అంతట తిరుగుతూ ఆగలి మరచితి ఓరా ఇరవీతమును ఇరవీతమును తినరారా కడుపార భుజింపగరారా ప్రతిఫల రహితముగా సర్వము పాలు చేసి పాగల్ వైకి పోసి పరిఫలరహితముగా సర్వము పాలు చేసి పాగల్ వైకి పోసి అతి ఉదమున మందిరము నకులాగా
హరిముదమున మందిరమున చూడారా శ్రీహరా తండ్రి హరా కడుపారపు చింతగరారా జయహారతి శ్రీ కుసుమారమణ శుభహారతి జయ కరుణాభరణ జయహారతి శ్రీ కుసుమారమణ జయ మంగళమో జయ రామసుత హృదయంగమ పరమాద్భుత జయ శుభహారతి హే కరుణాభరణ జయ హారతి హే కుసుమారమణ జయ జయ శ్రీ గోముఖి వాస జయ జయ మాయా మానుష దేశ జయ జయ హర గోపాల హారతి శ్రీ కుసుమారమణ శుభహారతి హే కరుణాభరణ జయ హారతి హే కుసుమారమణ జయ జయ శ్రీ గోముఖి వాస జయ జయ మాయా మానుష దేశ జయ జయ హర గోపాల విధాత హారతి శ్రీ కుసుమారమణ శుభహారతి హే కరుణాభరణ జయ హారతి శ్రీ కుసుమారమణ కామవినాశాయ కుసుమకామిని మనోహర కామకాశిష్టదాయ మంగళం గోకులాగణ్యాయ గోపాలపాలకాయ రాధికా మనోహరాయ రమ్యమంగళం కామకానోదాయ రాధిస్మరసేవితాయ కామేశ్వరవినోదాయ కామిమంగళం అఖిల కరుణ కపూరాంగదేశ శ్రీకృష్ణాయ విష్ణుప్రియ పూజితాయ విజయ మంగళం శ్రీ స్వామిముఖి వాసాయ స్వామి హరనాథాయ భక్తజన భోజనాయ భవ్య మంగళం శ్రీ రాజాయ సమేతాయ దివ్య మంగళం महाप्रभु की जय विश्वदेवी की जय श्रीमान नरसिंह बाबा की जय।